హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో మకానా స్నాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నెయ్యి వేసి అందులో కొన్ని మకానా వేసి లో ఫ్లేమ్లో వాటిని రోస్ట్ చేసుకోవాలి. దాన్ని చక్కగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద సాల్ట్ చల్లి చక్కగా అవి మన పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ మకానా తినడం వల్ల యూజెస్ ఏంటంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇవి చిన్నపిల్లల్లో ఈజీ డైజెషన్కి హెల్ప్ అవుతుందన్నమాట. డైజెషన్ అనేది ఈజీగా అయిపోతాయి మకానా. అంతేకాదు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాదు ఇవి తినడం వల్ల మనకి పిల్లలకి ఎనర్జీ వస్తుంది. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా హెల్దీ అనమాట. అంతేకాదు ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మిగతా కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. కానీ మకానా అనేది మనం అతిగా తినకూడదండి. ఎంత తక్కువ క్వాంటిటీలోనే తినాలి. అంతేకాదు ఇది తిన్నాక కంపల్సరీ వాటర్ అనేది తీసుకోవాలి. పిల్లలకి మనం వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా ఇచ్చినా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను రెసిపీ చూపించాను కదా, ఈ మకానా అనేది ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇస్తున్నారు కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు మకానా. కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్